హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని అంటే మన యొక్క చిట్టిని తీసుకొని కొరియా నుండి బయటికి వెళ్ళబోతున్నాం. ఎలా పోతావురా నువ్వు? కొరియా మొత్తం ఇప్పుడు నార్త్ కొరియాకి తప్ప ఎక్కడ కూడా కనెక్షన్ లేదు అని అంటే మనం ఎలా పోతాం అని అంటే ఇప్పుడు తైవాన్కి అయితే వెళ్తున్నా. సో తైవాన్ వీసా వచ్చింది, మీరు చూసిరు, అది కూడా 30 రోజులు అయితే వీసా ఇచ్చారు. సో తైవాన్కి ఎలా వెళ్తామని అంటే మనము సో చాలా వరకు అంటారు కదా, బ్రో ఈ సైకిల్ పట్టుకో ఉత్తినే నడుతాను ఖాళీగా. సో చాలా వరకు ఎలా పోతావురా రోడ్ లేదు అని అంటే ఎప్పుడైతే రోడ్ లేదు అప్పుడు సముద్ర మార్గం ఉంటుంది. సో సముద్ర మార్గంలో కూడా అక్కడ వీలు కాకుంటే షిప్స్ లేకుంటే నేను ఏం చేస్తానంటే వాయు మార్గాన్ని ఎంచుకుంటా. బాగా మాట్లాడుతున్నా తెలుగు, వాయు మార్గాన్ని ఎంచుకుంటా. ఈ వాయు మార్గంలో నేనైతే ప్రయాణిస్తున్నా. సో ఇప్పుడు తైవాన్కి టికెట్ అయితే ఇంకా బుక్ చేయలేదు, ఇవాళ సైకిల్ ప్యాక్ అయితే బుక్ చేసుకుంటా. ఎందుకంటే నిన్న కూడా సైకిల్ ప్యాక్ చేసుకోవడానికి పోయినా కానీ మనకేమైంది అని అంటే పాసిబుల్ అవ్వలేదు, అక్కడ పెద్ద బాక్స్ లేదు మన సైకిల్కి సంబంధించింది. సో ఇప్పుడు అక్కడ సైకిల్ ప్యాక్ చేయించుకొని దాన్ని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి మనం ఎయిర్పోర్ట్ మనతో పాటు నాతో పాటు కార్గోలో కూడా వస్తుంది మన సైకిల్. సో ఈ కార్గోలోనే అంటే లైక్ ఏదైతే మన చెకింగ్ లాగే చేస్తామో దానిలో ఈ యొక్క సైకిల్ బాక్స్లో వస్తుంది, అది కూడా చూద్దురు ఆగండి. సో ఈ విధంగా బాక్స్లో వేసిన సైకిల్ మనతో వస్తుంది. కానీ దీని యొక్క డైమెన్షన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఇస్తారు. ఎక్స్ట్రా అంటే కొంచెం ఏం కాదు, గట్టి మన ఫ్లైట్ టికెట్ అంత ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు సైకిల్ని ప్యాక్ చేయించడానికి పోతున్నా. ఇగో మన చిట్టి సురేందర్ బ్రో అయితే తాగైతే ఇది పట్టుకొని వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ నుండి నాకు ఏమంటారు బ్రో, రిసీవ్ని ఏమంటారు బ్రో, ఇక్కడే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ అంటారా, నన్ను స్వీకరించారు, ఇక్కడనే స్వీకరించారు కదా, నన్ను స్వీకరించిండు, అపహరించిండు, ఆహ్వానం అందుకున్నా ఇక్కడ నుండి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుండి సెండ్ అప్ అయితే బూసాన్ నుండి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. బూసాన్ అనేది ఒక పెద్ద సిటీ, మన ఢిల్లీకి సియోలు అంటే ఢిల్లీ అని క్యాపిటల్ లాగా, హైదరాబాదు లేదా బెంగళూరు ఏ విధంగా ఇవి ఉన్నాయో సో అట్లా ఈ డేగు కానీ అండ్ బూసాన్ కానీ ఇవి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ సిటీస్ అన్నట్టు. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి, ఢిల్లీ నుండి కాకుండా హైదరాబాద్ నుండి మనము అక్కడికి వెళ్తున్నాము. సరే సైకిల్ ప్యాకింగ్ అదంతా కూడా తెలుసుకుందాము, ఎంత ఖర్చు అవుతుంది ప్యాకింగ్కు, అండ్ ఇక్కడ సైకిల్ షాప్స్ ఎలా ఉంటాయి, టూరింగ్ బైక్స్ ఏంటివి, రోడ్ బైక్స్ అంటే ఏంటివి, ఎంటీవీ బైక్స్ అంటే ఏంటివి, అసలు వీటి కథ ఏంది, వీటి కార్ఖానా ఏంది, అది కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. ఐ థింక్ ఈ వ్లాగు మనం ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తుంది కావచ్చు, ప్యాక్ అయ్యి వెళ్ళిపోయేదాకా. చలేంగి. సో చాలా పెద్ద సైకిల్ షాప్ ఇది, కంపల్సరీ ఇక్కడ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదే సైకిల్ షాపు. ఓ చాలా పెద్ద సైకిల్సే ఉన్నాయి బ్రో ఇక్కడ. ఓ మై గాడ్, ఇవన్నిటిని నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం మీకు ఇంజన్ మోటార్ బైక్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఒరే గిది చూడండి, ఈ సైకిల్ మొత్తం ఒక ఇంజనే ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్ ఇది. ఓ ఇవి ఘోరంగా స్పీడ్గా పోతాయి ఫ్రెండ్స్. అమ్మో ఇవి ఘోరంగా స్పీడ్గా పోతాయి బ్రో, భలే ఉంది అసలు ఇక సైకిల్. సరే లోపలికి పోయి ప్యాకింగ్ కోసము అండ్ దానికోసం కూడా తెలుసుకుందాము. సో దట్ మనకు ఎంత అవుతుందో ఏంటో చూడము. ప్రతి కంట్రీలో ఇలా దాటేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది నాకు, ఏదో తలనొప్పి గోపని. హాయ్, అసలు ఇది బైకా సైకిల్ కూడా అర్థం అవ్వట్లేదు. ఇది చూడు, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ లెక్క ఉంది ఇది. సో ఏమైందంటే వీళ్ళు బాక్స్ ఇచ్చారు అండ్ టూల్ కిట్ కూడా ఇచ్చారు ఫ్రీగా. అండ్ ప్యాక్ మాత్రం నువ్వే వేసుకో, మాకు చేయరాదు, ఇది మేము ఎప్పుడు ఈ సైకిల్ని చూడలేదు అండ్ మేము ఎప్పుడు చేయలేదు ఇలాంటి సైకిల్ని, సో నువ్వే వేసుకో అన్నారు. సరే ఇంకా చేసుకుంటా అని చెప్పేసి నేనే వేసుకుంటానా, ఎందుకంటే ఇంకా వీళ్ళు హెల్ప్ చేసిర్రు ఎంతో కొంత. సో మనం దానికి రుణపడి అయితే ఉండాలి, ఎందుకంటే వీళ్ళకు చేయరాదు అన్నప్పుడు మనమైతే ఏం మాట్లాడలేము కదా. సో దట్ అందుకే నేనే వేసుకుంటున్నా అవి మొత్తం. ఇంకే మొత్తం నేనే వేసుకుంటున్నా, సో దట్ తర్వాత ఏ లొల్లు ఉండదు కదా. ఈ సైకిల్ లెంత్ కూడా పెద్దగానే ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే నిమ్మలంగా మొత్తం తీసేసి దీన్ని అందులో పెట్టాలి సైకిల్ని. చాలా పెద్ద పనే ఇది. అండ్ మీరు చూసుకుంటే ఇది ఈజీగా అయితే కాదు,
బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ మై సెల్ఫ్. నా సెల్ఫ్గా నేను చేసుకోవాల్సిందే ఇది. సో ఇప్పుడు నేనైతే సైకిల్ మామూలుగా ప్యాక్ చేస్తుంటే ఇప్పిన నేను టైరు. దానిలో నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇగో టైరు మొత్తం పోయి, అంటే మొత్తం అరిగిపోయి అందులోకెళ్ళి ట్యూబ్ బయటకు వచ్చింది. ఇక చూడండి, ఇది లోపలికి పోతుంది. క్రేజీ అసలు ఇది. టైర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అని దానికి ఒక ఉదాహరణ. టైర్ తీసేస్తాను నేను, అండ్ టైర్ తీసేస్తే తెలుస్తాను. సో ఇక్కడ మీకు ఒకటి కనబడుతుందా, నాకు ఎందుకు పంచర్లు కావాలంటే, ఇది వచ్చేసి హార్డ్ టేప్ అంటారు దీన్ని. ఇది టైర్కు ట్యూబ్కు మధ్యలో ఉంటుంది. సో ఇది పించ్ కాదు, ఏ పిన్నీస్ కానీ ఏదైనా కూర్చున్నా కూడా, ముళ్ళు కూర్చున్నా కూడా పించ్ కాదు. అందుకే ఇది నేను వాడుతున్నా. ఇది నా సైకిల్కి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది, ఎలాంటి పంచర్లు కాకుండా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. పించ్ కాకుండా, సైకిల్ టైర్ పంచర్ కాకుండా. అండ్ ఇప్పుడు మనం కొత్త టైర్ మన దగ్గర ఉంది కదా, ఆ టైర్ వేయబోతుంది. చీరనైనా చూడకన్నా నన్న చూడవో, పిల్లమోరయ్యా ఏటో ఎల్లుతుండవో. టైర్ రాల్సన్ అంటాను. మ్యాక్సిస్ ఓవర్ డ్రైవ్ ఎక్సెల్ 700x40 75 మ్యాక్స్ PSI. 10,000 కిలోమీటర్, 15,000 కిలోమీటర్లు అరౌండ్. సో ఇక్కడికి నేను ఎలా వచ్చానంటే, మామూలుగా ఫస్ట్ ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసాను, సైకిల్ పట్టుకొని వచ్చేసిన తర్వాత అడిగాను, ఇట్లా బాక్స్ ఇదంతా ఫిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేమైతే ఫిట్ చేయమని అన్నారు. మరి ఎట్లా చేయాలి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, సైకిల్ నీకు ఏం కావాలంటే బాక్స్ కావాలి అని అన్నా. సో బాక్స్ కావాలంటే సరే బాక్స్ ఇస్తాను, అది ఫిట్ బాక్స్ ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడు. సరే ఓకే ఇవ్వండి అని అన్నా. నాకు ఫిట్ చేసుకోవడం రాదు అని సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూస్తే మొత్తం ఫిట్ చేసేసాను. అంటే లైక్ డిస్మాండిల్ చేశాను, మళ్ళీ అసెంబుల్ కూడా చేసుకోగలుగుతానని చెప్పేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అటు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అది చేసుకోవచ్చు. అండ్ చేసుకుంటా అంటే కష్టపడుతుంటే ఇతను వచ్చేసి కాఫీ కూడా తెచ్చిచ్చిండు. చాలా లైక్ ₹1 కూడా తీసుకోలేదు. అండ్ పార్నర్స్ అవి కూడా ఫ్రీగా ఇచ్చేసిండు నాకు. చాలా బాగుంటారు వీళ్ళు. అండ్ ఎట్ ద ఎండ్ లాస్ట్ రోజు కూడా నాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ చెప్తాను. సౌత్ కొరియా గురించి చాలా విషయాలు చెప్పాలి మీకు. సో రియల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ అసలుకి. నచ్చింది. సో మీరు చూసుకుంటే నేను ఇలాంటి టైర్ వాడుతున్నాను నేను ఎప్పటి నుండో. సో అంటే లైక్ మొత్తం చిరిగిపోయింది, ఇప్పుడు నోటీస్ చేశాను నేను. కానీ పంచర్ కాలేదు, అదే హైలైట్. ఇంత చిరిగిపోయినా పంచర్ కాలేదు బ్రో. ట్యూబ్ లోపల ఇంకొక హార్డ్ టేప్తో నడుస్తుంది అన్నట్టు. సో ఇది సైకిల్ పరిస్థితి. మొత్తం ఇప్పేశాను. ఇంకా వీళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మొత్తం సైకిల్ షాపు. వీటిని ఏమంటారు బ్రో? వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అదే హెవా బోర్డ్సా సంథింగ్ ఏమో అంటారు. బట్ చూడండి, మినీ మ్యాడా. ఛార్జింగ్ టైం 4 to 6 hours, వెయిట్ 28 kgs, 35 to 45 కిలోమీటర్లు పోతుంది అన్నట్టు. ఇది 50 to 70 కిలోమీటర్స్ అంట ఇది. ఓహో, ఇవి ఎక్కువ శాతం వీళ్ళు ఇక్కడ ఇవి వాడతారు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 2 టైర్స్ అండ్ దీని మీద కూర్చొని పోవచ్చు. దాంతో ఒకటి ఇండియాలో ఉంటే బాగుంటుంది, ఉంటుంది కావచ్చు.
ఇది ఎంత ఉందంటే 10 లక్షలు అంటే బ్రో 2 మిలియనే ఉందండి. 2 మిలియన్ 2 మిలియన్ అంటే 20 లక్షలు. ఇది 1,20,000 ఇది. అరే బెటర్ బ్రో, మస్తుంది. అండ్ ఇక్కడ చాలా రకాల సైకిల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదొక సైకిల్. ఇదెంత ఉంది? ఇది కూడా 1,20,000 1,50,000 ఏమో ఉంది ఇది. బైక్ కాస్ట్ కదా, మర్చిపోతున్నాను నేను, తక్కువనే చూస్తున్నాను దీన్ని. ఇది ఇంకెక్కువ ఉంది బ్రో, 2 లక్షల పైన 3 లక్షల పైన ఉంది. అండ్ ఇక చూడండి, ఇవన్నీ భలే ఉన్నాయి అసలుకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇది చాలా నీట్గా ఉన్నాయి సైకిల్ షాప్ ఇది. అంటే ఇది ఏ సైకిల్ షాప్ అంటే డిఫరెంట్ బ్యాటరీ సైకిల్ షాపు. ఈ సైకిల్ షాప్ ఇది కూడా క్రేజీ ఉంది. బైక్ మాత్రం చాలా నీట్గా ఉంది. వీళ్ళు చాలా హెల్ప్ చేసారు. అండ్ వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే ఎట్లా మాట్లాడాలి అర్థమవుతలేదు. డైరెక్ట్ కెమెరా ముఖం మీద పెట్టారు కాదు, కంసా మీద. అండ్ ఇది వచ్చి చిన్న బైకు, చూడండి ఎట్లుందో. ఈ ఎలక్ట్రిక్ బైకా ఇది బ్రో? ఈ బైక్ భలే ఉంది బ్రో, నైస్. Is this battery bike? Battery? No, I think no battery. No battery? Kids bike. Yeah. So nice. Nice కదా, సో క్యూట్. ఈ బుట్ట పెట్టుకొని బైక్ అని తీసుకొని పోవచ్చు బ్రో, తినకొక పిల్లలు. హంస మీద థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇచ్చిర్రు. సో ఇది మనకు అది మొత్తం ప్యాక్ చేసుకోవచ్చు. మంచోళ్ళు, మనుషులు అంటేనే మంచోళ్ళు, కొరియా వాళ్ళు అంటేనే మంచోళ్ళు. మీరు మంచోళ్ళు కదా, మీకు అందరూ మంచోళ్ళు. అంటే మంచోడికి మంచోడు దొరుకుతాడు. అది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే మనం సైకిల్ అయితే మొత్తం చిట్టిని అయితే మొత్తం ప్యాక్ చేయించిన కదా. ప్యాక్ చేయించిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్లో దాన్ని తీసుకెళ్ళాలి అని అంటే దాని వెయిట్ ఎంత ఉందని చూడాలి. మనకి లగేజ్ ఎంత ఉందిరా హలో మనం ఫ్లైట్లో? 35. మనం కొనుక్కున్నది యాక్చువల్గా వాడింది 23. 15 kgs ఇచ్చిండు క్యాబిన్ కాదు చెక్ ఇన్. సో మనం ఎక్స్ట్రా 20 kgs యాడ్ చేసాము, 35 ఓవరాల్. సో 35 kgs. 35 kgs కన్నా ఒకవేళ దాటితే మళ్ళీ కేజీకి ఇట్లా పెరుగుతుంది. యాక్చువల్గా ఫ్లైట్ టికెట్ మనకి ఎంత చూపెట్టిందంటే అరౌండ్ ఒకటేమో 18,000 చూపెట్టింది. అండ్ తర్వాత మళ్ళీ లగేజ్కి అట్లా 5,000 ఏమో పెరుగుకుంటూ 22,000-23,000 ఉన్నది. అండ్ మళ్ళీ దానికి మామూలుగా లెంత్ విడ్త్ ఉంటుంది కదా. సో లెంత్ విడ్త్ని బట్టి మళ్ళీ ఇంకొక 10,000-15,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఏంటంటే ఒక్కసారి నాకు ఫ్లైట్కి అరౌండ్ 40K దాకా అవుతుంది ప్రతిసారి. 40K ఒక్కొక్కసారి అయితే చైనా నుండి వచ్చేటప్పుడు అయితే 50K దాకా అయింది. సో ఇట్లా అవుతుంది. ఈసారి అట్లా మళ్ళీ అంతే అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో యూట్యూబ్లో మొత్తం నెల అంతా కష్టపడితే ఆ నెల మొత్తం కష్టపడితే అవి ఎంత వచ్చినాయి? 50,000 వచ్చినాయి. అయితే చెప్పండి, 50,000 వస్తే ఒకటే దెబ్బ ఫ్లైట్కి 50,000 ఎగిరిపోయినాయి. నాకు అప్పుడు నెల మొత్తం కష్టపడి సైక్లింగ్ చేసి ఎడిట్ చేసి రాత్రంతా కూర్చొని అప్లోడ్ చేసి పొద్దుగాల లేచే వరకు మళ్ళీ నైట్ 2 గంటలకు అప్లోడ్ చేసి పొద్దుగాల లేచి మళ్ళీ సైక్లింగ్ చేసి ఇవన్నీ చేస్తే లాస్ట్కి ఫ్లైట్కి ఎగిరిపోయినాయి ఎందురా అని చెప్పేసి చాలా బాధ అనిపించేది. కానీ సో ఓకే, మనం హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. రోజు కంపల్సరీ వ్లాగ్ వస్తుంది. ఇక కెఫే మోరీలో కాఫీ తాగు చెప్తాను ఈ సంగతి. మోరీలో కాఫీ నువ్వు తాగుపో. ఎందుకు చూసినా ఎంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే ఎలాంటి జోకులు వేస్తుందో. చలో పోదాం, ఫస్ట్ అయితే సైకిల్ వెయిట్ చూద్దాం పదండి. లెంత్ విడ్త్ కూడా చూసుకొని దాన్ని బట్టి ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో బరాబర్ ఇది వచ్చేసి 40 kilos ఉంది ఈ బాక్స్ అండ్ సైకిల్. అలా 40 అంటే 40 kilos ఉంటుంది ఇది మొత్తం కలిపేసి. సో మై గాడ్ 39 అంటే మనం ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సింది అండ్ అంటే ఎక్స్ట్రా లగేజ్ యాడ్ చేసుకోవాల్సింది 40 kilos అన్నట్టు. చూద్దాం. వెడల్పు వచ్చేసి 167. సో 167 94 167 into 94 ఉంది. ఓకే
సో ఇంటికి వచ్చేసినాము అండ్ స్నానం చేసిన, అందుకే బొట్టు పెట్టుకున్నా. మీకు తెలుసు స్నానం చేస్తేనే బొట్టు పెట్టుకుంటాను నేను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఇంకా తైవాన్ వెళ్ళిపోతున్నా. సో ఆల్రెడీ రెడీ అయిపోయినా అండ్ సైకిల్ ఇట్లా మొత్తం అక్కడ ప్యాక్ అయ్యి పెట్టినాం కదా. ఇప్పటిదాకా చూసి మీరు సైకిల్ ఆ రూమ్లో, అది సార్ వాళ్ళు ఆ సైకిల్ షాప్ దగ్గరనే ఉంది. ఇక బ్యాగులు కూడా మొత్తం సర్దుకున్నాయి. ఇవి అరౌండ్ ఒక 10 kg లగేజ్ వచ్చేసి వీళ్ళ ఇంట్లోనే పెట్టిపోతున్నా. ఇంకా నా వల్ల అయితే అవన్నీ మోసుడు, గిన్నెలు, పప్పులు, ఉప్పులు అండ్ సామాన్లు అవి ఇవన్నీ. నా ఫ్లైట్ వచ్చేసి రాత్రి 10:40 ఉంది. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఏంటి అంటే మేము ఫ్లైట్ బుక్ చేసిన ఫ్లైట్కి 15 కిలోలు మాత్రమే అలో ఉంది లగేజ్. బట్ నా చూసుకుంటే 50 kilos ఉంది. సో 40 kilos ఏమో సైకిల్, ఇది 55 kilos ఉంది లగేజ్. సో ఈ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి నిన్న జస్ట్ 15 కిలోలకి 15 ప్లస్ 25 కిలోస్కి లగేజ్కి మనకు ఎంత అంటే నిన్న చూసినప్పుడు అంటే ఫ్లైట్ బుక్ చేసాం ఆల్రెడీ. సో 18,000, 25,000 కదా బ్రో 20 kilos లగేజ్కి నిన్న చూపెట్టింది మనకు. 25,000 20 kilos లగేజ్కి అండ్ చూపెట్టింది. ఇప్పుడు ఏంటంటే మాకు 15 kilos లగేజే లైక్ అలో ఉంది అందులో. అయితే ఈ 15 kilos లగేజ్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత అంటే మనకి 40 kilos సైకిల్ అనుకోండి, అందులో 15 తీసేస్తే 25 kilos. ఇప్పుడు ఈ 25 kilosకి మనం ఎంత పే చేయాలి అనేది అక్కడ తెలియదు. అరౌండ్ నేను అనుకుంటున్న ఫ్లైట్, సైకిల్ అవన్నీ కలిపేసి ఒక 35,000 to 40,000 అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అంత అయితే మాత్రం అసలు ప్రతిసారి ఇంకా వీటికే అయిపోతుంది. అండ్ అదే చూస్తున్నా ఏమవుతుందో ఏంటో. అండ్ ఇంకొకటి సైకిల్ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే ఇప్పుడు దాకా 167, 97 సంథింగ్ 164, 97 ఏమో ఉన్నాయి కదా. ఆ డైమెన్షన్స్ ఫ్లైట్లో అలా ఉండవు. ఎక్స్ట్రా మళ్ళీ దాని లెంత్కి, ఆ విడ్త్కి మళ్ళీ అవి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అవి ఒక 10,000 అయినా ఛార్జ్ చేసినా అరౌండ్ మళ్ళీ 40,000-50,000 దాకా అవుతాయి. ఎంత పెట్టాలో ఏమో. ఇప్పుడైతే ముందే ఎర్లీగా పోతున్నాం. 10:40కి ఫ్లైట్ అయితే టైం ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి 3:30 బయలుదేరుతున్నాము. నేను, సరెండర్ ద బాటిల్, కొరియా అండ్ కీర్తి ఇన్ కొరియా ముగ్గురం వెళ్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఫన్ అన్నట్టు. ఇప్పుడు అది ఫన్ అన్నారు, ఒక ఘోరమైన అడ్వెంచర్ అయితే ఇప్పుడు జరుగుతుంది. పదండి. చాలా చాలా డల్గా నిద్ర మొహంతో ఉన్నా నేను. నైట్ మేము ఎయిర్పోర్ట్ పోయి ఎన్నో స్టంట్స్ చేసినాము. ఎయిర్పోర్ట్ పోయి లగేజ్ గురించి మాట్లాడదామని రాత్రి 12 గంటలకు, 1 గంటలకేమో పోతే పొద్దుగాల 4 గంటలకు ఓపెన్ చేస్తారంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పోతున్నాము. ఒకవేళ సైకిల్ కనుక నాతోటి వాళ్ళు అలో చేయకుంటే 66,000 ఏమో అవుతుంది. 66,000 పెట్టి మళ్ళీ కొరియర్ చేయించాలి సైకిల్ని తైవాన్కి. 66,000 అంటే మాటలు కాదు బాబోయ్, దారుణం ఉంటుంది. చలో పదండి, వ్లాగ్ లెంత్ అవుతుందేమో. సో సైకిల్ అయితే తీసుకెళ్ళి నేను ఆ కార్లో అయితే పెడుతున్నాము. ఎందుకంటే మొత్తం ఎంత ఛార్జ్ అడిగారంటే 1,800 రూపాయలు ఏమో అడిగారు. సో 1,800 రూపాయలు ఇన్ ద సెన్స్ లైక్ చాలా ఎక్కువ. సో ఇందులో పెట్టేసినాము. అండ్ 1,800 రూపాయలు అయితే చాలా ఎక్కువ. సో బట్ ఇక్కడ నుండి జస్ట్ 5 kilometers వెళ్ళడానికి 1,800 రూపాయలు. వీళ్ళు నాకైతే సైకిల్ ప్యాక్ చేసుకోవడానికి బాక్స్ అవన్నీ హెల్ప్ చేసారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఫైనలీ లగేజ్ అయితే సైకిల్లో పెట్టుకున్నాము. అండ్ చాలా టెన్షన్ పడ్డాము, ఏ కార్ వస్తుంది, ఏ వ్యాన్ వస్తుంది, దేంట్లో వెళ్ళాలి. కార్లో పెట్టుకున్నాము మరి సైకిల్లో పెట్టుకోలే. నేనేమన్నా సైకిల్లో పెట్టుకున్నా. ఓకే, సైకిల్ని కార్లో పెట్టుకున్నాము. సో పెట్టుకొని ఇప్పుడైతే డేగు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. డేగు ఎయిర్పోర్ట్ వచ్చేసి మన ఒక చిన్న ఎయిర్పోర్టే, చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉన్నది అందులో కూడా. సో దట్ ఇక్కడ నుండి మేము తైవాన్కి వెళ్తాము. 2.5 hours జర్నీ. అంటే 2.5 hours అంటే 3.5 hours బ్రో. సో ఓకే సరే, నేను చెప్తాను. వెళ్ళేటప్పుడు చిన్న టైం గ్లిచ్ ఉంది, అది 1 hour లేట్ ఉంది. ఇప్పుడు టీ ఎయిర్వేస్లో పోతున్నాము. అండ్ ఇప్పుడు పెద్ద మేజర్ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఈ సైకిల్కి ఎంత ఛార్జ్ చేస్తారు, ఎట్లుంటుంది, ఏంటిది అని చెప్పేసి దాని గురించి నాకు టెన్షన్ అవుతుంది. అది మాత్రం క్లియర్ అయిందంటే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతా. సో విల్సి ఏమవుద్దో అండ్ ఎంత ఖర్చు అవుద్దో కొంచెం టెన్షన్. కానీ ఈ సైకిల్ షాప్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. రియల్లీ చాలా హెల్ప్ అంటే చాలా హెల్ప్ చేసారు. రియల్లీ
చాలా మంచి వాళ్ళు, నిజంగా గుడ్ పీపుల్ అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో ఫైనలీ సైకిల్ అయితే వచ్చేసింది, బాక్స్తో సహా. ఇప్పుడు పోయి మేము ఎయిర్పోర్ట్లో పోయేసి అడగాలి. సో ఏమంటారో ఏంటో అనేది తెలియదు. సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఆల్ సెట్ గో అన్నట్టు ఇంకా వెళ్ళిపోతున్నాము. సో యాక్చువల్గా 40+15-55 kgs లగేజ్ని అయితే మనము తీసుకుపోవాలి కదా. సో ఇక్కడ ఒక టీవీ అని చెప్పేసి ఆఫీస్ ఉంది. సో దీన్ని అయితే కాంటాక్ట్ అవుతున్నాము. సో సో వీళ్ళు ఏమన్నారంటే 20,000 రూపీస్ ఎక్స్ట్రా అని అన్నారు, జస్ట్ డైమెన్షన్స్ పెద్ద అయినందుకు. సో అండ్ ఇంకొకటి మనకు 15 kilos మాత్రమే అలో ఇచ్చారు కదా, ఇంకా దానికి 25 kilos ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఆ 25 kilosకి మళ్ళీ ఎక్స్ట్రా ఎంత అంటారో తెలియదు. సో ఈ 25 kilosకి పోను అంటే 15 kilosకి ఆల్రెడీ మనం పే చేసాము. అండ్ డైమెన్షన్స్కి 20,000 అంటే ఎంత అయింది 20,000. ఆల్రెడీ నేను ఫ్లైట్ బుక్ చేశాను, అదెంత 7,000 అయింది, 27,000 అయింది. అండ్ ఇప్పుడు ఈ 25 kilosకి ఎక్స్ట్రాకి నేను ఎంత తీసుకున్నాను, నిన్నేమో ఎంత ఆన్లైన్ 20,500, 18,000 20,000 ఉంది, 20,000. సో దట్ గట్టిగానే అవుతుంది అసలుకి, రోజు తీరిపోద్ది. చూద్దాం. లైక్ హోప్ ఇంకేమైనా మాట్లాడి ఇట్లా సైక్లిస్ట్ అది అని చెప్పేసి అయితే ఎక్స్ప్లోర్ చేసిన, ఏమైనా తక్కువకి వస్తాయేమో చూద్దాము, చూసి చేసుకుందాము. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను అండ్ ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది. తర్వాత ఎలా పెట్టాలంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, తీసుకొని పెడితే వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని అటు వెళ్ళి అట్లా తీసుకొని పోయి అక్కడికి అడుగుతారు. సో వాటర్ కావాలనుకుంటే ఇగో ఇందులోకి వెళ్ళి వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడ పట్టుకొని తాగిన తర్వాత తీసి ఇందులో వేసేయాలి అన్నట్టు. సో చాలా నీట్గా చాలా బాగా ఉంటుంది అన్నట్టు వీళ్ళు. ఇక చూడండి అగో నైస్ కదా, మంచి కట్టుబాటు. ఎస్, నీట్గా ఉండడం అండ్ తిన్న ప్లేట్ వాళ్ళే తీసుకుపోయి ఆడబెట్టడము ఇలా చాలా ఉంటాయి అండ్ చాలా బాగా. ఇప్పుడు మేము తిన్న టేబుల్ కూడా నీట్ చేసినాము. సో అలా అన్నట్టు. సో ఫైనలీ తైవాన్కి అయితే ఎంట్రీకి అయితే వెళ్తున్నా. అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో, నా ఫ్లైట్లో పోయేటోళ్ళు అందరు వీళ్ళు. సో మనమైతే ఇక్కడ నుండే పోతాం, ఇక్కడ నుండి, ఎందుకంటే నా సైకిల్ అందులో పట్టదు. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఎంత పెద్ద మ్యాటర్ అయితే చూద్దాం, ఇవాళ ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఐఎమ్ రికార్డింగ్ మై సెల్ఫ్. సో అది ముచ్చట. రెండు ఇప్పుడు ఇంకొక ఫ్లైట్ కూడా ఉంది, దానికైనా బుక్ చేసుకుంటాము, దానిలో అయినా తీసుకెళ్తారంటే. మా దానిలో అంత పెద్ద విడుతులు ఎంత ఉన్నది మేము తీసుకెళ్ళాము అని అన్నారు. నాది రేపటికి వీసా లాస్ట్ అయిపోతుంది అని చెప్పాను, అంటే అయినా కూడా అసలు తీసుకెళ్ళే ఛాన్స్ లేదు అని అంటున్నారు. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. సైకిల్ ఇక్కడే ఉండి నేను ఒక్కని పోలేను, సైకిల్ మీదనే పోవాలి. మళ్ళీ సైకిల్ ఇక్కడ నుండి వేరేలాగా పంపిస్తే 60,000 వేలు అవుతుంది. అది కూడా ఎన్ని రోజులు అవుతుందో షిప్లో రావడానికి, అదొక మెయిన్ ప్రాబ్లం ఉంది. నాకేం అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ చెప్పాలంటే.